ఒక న్యూస్ అయితే వైరల్ అవుతుంది. కన్నప్పలో శివయ్య అన్న డైలాగ్ #సింగిల్ మన శ్రీ విష్ణు గారి మూవీలో యూజ్ చేశారని చెప్పేసి కేసు వేయడం జరిగింది. సో దాన్ని ఇదేంటంటే మనకి ఇది చిన్న విషయం అనమాట. దాంట్లో మన బాలకృష్ణ గారి డైలాగ్ వాడారు, చిరంజీవి గారి డైలాగ్స్ వాడారు, ఎంతో వాడారు. ఇండస్ట్రీ ఇప్పుడుది కాదనమాట, ఎప్పటి నుంచో వస్తూ ఉంది. అలా తీసుకుంటే మనకి ఇప్పుడు కూడా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, దాంట్లో కూడా ఓల్డ్ వర్షన్ ఏవైతే ఉన్నాయో ఆ డైలాగ్స్ సంబంధించి కావచ్చు, ఇంకోటి ఏదో పెడుతున్నారు. ఇదేంటంటే సినిమాని హైప్ చేసే అంటే తీసుకొచ్చే విధంగా ఆయన చేసుకుంటానని నా అభిప్రాయము. ఏదైతే మంచి పద్ధతి కదా, ఎందుకంటే అది వేరే వాళ్ళైతే కాదు కదా, ఇండస్ట్రీ వాళ్ళే మాట్లాడుతున్నారు, ఇండస్ట్రీ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇండస్ట్రీని మనమంతలో మనం బ్యాట్ చేసుకున్నట్టు అవుతుంది అనమాట. ఆల్రెడీ ఇండస్ట్రీ అంటేనే చులకన ఆ విధంగా చూస్తానమాట. సారీ ఫర్ దట్, నేను ఇండస్ట్రీ అభిమానే కాకపోతే చెప్తాను అనమాట. అయితే ఏంటంటే చులకన చూస్తారు. మన మధ్య ఇలాంటివి ఏదో చిన్న డైలాగ్ కదా, ఆ డైలాగ్ వాడారని చెప్పి మనము వాళ్ళని నెగిటివిటీ చేసి వాళ్ళ క్షమాపణ కోరాలి అది చెప్పడం అనేది చాలా తప్పు. మరి అది ఎందుకు అలా బిహేవ్ చేద్దాం మాకు తెలియదు. ఆయన మూవీలో యూజ్ చేసిన వర్డ్ని యూజ్ చేయడం అంటే అది కాపీరైట్ కిందకి వస్తుంది కదా, ఆయన కేసు వేయడంలో తప్పలేదని చాలా మంది అంటున్నారు. మరి దాని అవును, మరి చిరంజీవి గారి డైలాగ్స్ ఉన్నాయి, దాని తర్వాత బాలకృష్ణ గారి డైలాగ్స్ ఉన్నాయి, వాళ్ళు కేసు లేదు కదా. మరి థింగ్స్ ఏంటంటే ఎప్పుడు హైలో ఉండాలన్నమాట. వీళ్ళు ఏంటంటే కిందలో ఉన్నారు. శివయ్య అనే డైలాగ్ అంటే ఏ శివుని మూవీలోనూ లేదా, దేంట్లోనూ లేదా, శివునికి సంబంధించి ఏ సినిమాలోనూ లేదా ఉంటుంది. అంటే స్టైల్లో ఆయన యాక్ట్ చేశారు కదా. యా, స్టైల్ యాక్ట్ చేయడం ఏంటంటే డైలాగ్స్ ఒక థాట్స్ ఏంటంటే మీకు ఒక డిఫరెంట్లా ఉంటే ఇంకో డిఫరెంట్గా ఉంటాయి అనమాట. ఒక డైలాగ్ పెట్టినప్పుడు అది ఓకే, అది చిన్నది కాబట్టి చిన్న ఇష్యూ, అది ఏదో మొత్తం స్టోరీ మొత్తమో లేదంటే ఒక ½ అవర్ కంటెంట్ లేదంటే ఏదన్నా కాపీ చేసినప్పుడు దాన్ని కాపీరైట్ అంటారు. ఒక చిన్న డైలాగు హాయ్ అండి నేను అన్నాను, నేను యాంకర్ అయిపోతాను, బయట దగ్గరికి వచ్చి హాయ్ అండి అని అంటాను, మీరు కాపీరైట్ అంటారు దాన్ని? చిన్న విషయం. లేదు ఒక యూట్యూబ్ ఛానల్లో ఇంకోటి ఏదో అప్లోడ్ చేసామంటే దాన్ని కాపీరైట్ అంటారు. ఒక ఏదైనా స్టోరీని కాపీ చేసామంటే దాన్ని కాపీరైట్ అంటారు. ఇది చిన్న విషయం, అసలు ఈ చిన్న విషయాన్ని కాపీరైట్ అనేది చాలా తప్పు. ఇది ఇండస్ట్రీకే సిగ్గుచేటు చెప్పాలంటే. మరి సింగిల్ ట్రైలర్ ఎలా అనిపించింది మీకు? యా, బాగానే ఉంది, చూసాము. ఏంటంటే ఇవి సినిమాస్ అన్నీ ఒక 1990s సినిమాలు ఏ విధంగా అయితే ఉంటాయో, ఈ రంగస్థలం ఉంది సినిమా, అక్కడి నుంచి ఫ్యాషన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ విరూపాక్ష అయితేనేమి, బ్లాక్ మ్యాజిక్ సంబంధించి ఇక్కడ వచ్చిన కంటెంట్లన్నీ ఈ విధంగా ఉన్నాయి. సేమ్ ఇది కూడా అలాగే ఉందన్నమాట. వెనక్కి వెళ్ళిపోతున్నాము. సినిమా వెళ్తే ఓకే, ఆ వేరియేషన్లు తీస్తేనే మన తెలుగు ఆడియన్స్కి అర్థమవుతూ ఉంది. అందుకని చెప్పే డైరెక్టర్లు కూడా, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, హీరోలు ఎవరైతే ఉన్నారో అలాంటి స్టోరీస్ని వాళ్ళు చూస్ చేసుకుంటూ ఉన్నారు.